ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు ఇచ్చిన హామీలను నాయకులు నెరవేర్చుకుంటారా? నాడు ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించిన నాయకులు మాట మీద నిలబడతారా? శ్రీ గణేష్ గెలుపు కొరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి ఇచ్చిన హామీలు పేరుకైనా? తలపై చెయ్యి పెట్టి మరీ హామీ ఇచ్చిన మైనంపల్లి పార్టీ శ్రేణుల కొరకు ఏం చేయబోతున్నారు? నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హామీలను పరిగణలోకి తీసుకుంటారా? మైనంపల్లి హామీలు నెరవేరేనా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఏసీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బాల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు కీలక పాత్ర పోషించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ సీటు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇక ఎన్నికల షెడ్యూల్ నుంచి ఎన్నికల ఫలితాల వరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించిన మైనంపల్లి హనుమంతరావు శ్రీ గణేష్ గెలుపు కొరకు ఎంతగానో కృషి చేశారు. తప్పకుండా మంచి మెజారిటీతో 40-50 వేల మెజారిటీతో శ్రీ గణేష్ గారు గెలవనున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు మైనంపల్లి హనుమంతరావు అండదండగా నిలవడంతో శ్రీ గణేష్ కు మరింత బలం పెరిగింది. మైనంపల్లితో కలిసి కంటోన్మెంట్ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలను నిర్వహించారు. అప్పటికి బలంగా ఉన్న బీఆర్ఎస్ ను బలహీనపరచడమే లక్ష్యంగా మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ క్యాడర్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ గణేష్ ఒకవైపు, మైనంపల్లి మరోవైపు కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ను బలహీనపరిచేలా కీలకమైన నేతలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. కొందరు ప్యాకేజీలకు లొంగిపోగా మరికొందరు మైనంపల్లిపై ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది బలమైన నాయకుల వద్దకు మైనంపల్లి హనుమంతరావు స్వయంగా వెళ్లి పార్టీ కండువా కప్పి తానున్నానంటూ భరోసా కల్పించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముగిసింది. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపొందారు. మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ రాజకీయాలకు దూరంగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ అధిపతిగా శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు. తన ఎన్నికల్లో పనిచేసిన వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండదండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో తనను ఆశ్రయించి చురుగ్గా ఉన్న పార్టీ శ్రేణులకు అవకాశాన్ని శ్రీ గణేష్ కల్పిస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులతో పాటు మరికొంతమంది పార్టీ మారిన నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ నామినేటెడ్ పదవుల కొరకు వారి పేర్లను సిఫారసు చేశారు. ఎన్నికలకు ముందు మైనంపల్లి హనుమంతరావు ఇచ్చిన హామీలను నాయకులు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆహ్వానించిన పార్టీలోకి చేరకుండా మైనంపల్లి హనుమంతరావు ద్వారా పార్టీలో చేరిన వారు ఆందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ నాడు ఎన్నిసార్లు బతిమాలినా కొందరు నాయకులు పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తికి అసలే కనపరచలేదు. మరికొంతమంది నాయకులు మైనంపల్లి హనుమంతరావు కనసాగిల్లో చర్చలు జరిపి పార్టీలో చేరారు. ప్రస్తుతం ఏ పదవులు కావాలన్నా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మైనంపల్లి హనుమంతరావు హామీలు గాలికే అన్నట్లుగా మారాయి. శ్రీ గణేష్ సైతం ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకుని మరీ సమయం సందర్భం బట్టి పార్టీ శ్రేణులపై సెటర్లు వేస్తుండటంతో కొందరు నాయకులు లోపల మదనపడక తప్పడం లేదు. మైనంపల్లి హనుమంతరావు సైతం ఖచ్చితంగా వారికి ఇది ఇవ్వండి అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్య ఎక్కడ వేసిన గొంగై అక్కడే అన్నట్లుగా మారింది. నాడు ఎన్నికల ప్రచారంలో మైనంపల్లి ఇచ్చిన హామీలు నోటి మాటగానే ఉంది. బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ పదవిని ఓ సీనియర్ నాయకుడికి ఇస్తామని మైనంపల్లి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. మరికొంతమంది నాయకులకు వార్డు ఇన్ఛార్జ్ అని మైనంపల్లి ప్రకటించారు. మైనంపల్లి హామీకి ఆచరణ లేకుండా పోయింది. రేపటి నుంచి వార్డుపై మొత్తం సతీష్ కి అప్పచెప్తున్నాం. సతీష్ గారి బాధ్యత, వార్డుపైలో మెజారిటీ చేయవలసిన బాధ్యత సతీష్ గారికి అప్పచెప్తామని చెప్పి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉత్సాహంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పించేలా ముందుకు సాగుతున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఇంకొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. ఎన్నికల ముందు పార్టీ శ్రేణుల భవిష్యత్తు మార్చేస్తామంటూ హామీలు ఇచ్చిన వారికి ప్రాధాన్యత అంతగా కనిపించడం లేదు. కంటోన్మెంట్ నియోజకవర్గ బాస్ హోదాలో శ్రీ గణేష్ అందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మైనంపల్లి హనుమంతరావు హామీలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంతవరకు మద్దతు నిలుస్తారో అనేది ప్రశ్నగానే ఉంది. నాడు సక్రమం అయింది, నేడు అక్రమం ఎలా అయింది? ఇలా అధికారం ఉందని, పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్లాగా నువ్వు ఏది పని చేస్తున్నావు. నిరుపేదలు కన్నీళ్లు పెట్టుకుని కాళ్లా వేలా పడుతుంటే మీకు మంచిదనిపిస్తుందా?
శని ఆదివారాలు వస్తున్నాయంటేనే నిరుపేదల గుండెల్లో గుబేలుమంటున్నాయి. ఎవరు చేసిరి పాపము, ఏ పార్టీలు చేసిరి పాపము, నిరుపేదల పొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రాత్రి నోటీసులు, ఉదయం కూల్చివేతలు ఇదెక్కడి తీరంటూ నేతలు మండిపడగా నీ అయ్య జాగరనుకున్నావా అంటూ ఎంపీ ఈటల మండిపడ్డారు. ఇవాళ హుస్సేన్ సాగర్లో ప్రసాద్ సినీ మ్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? జలవిహార్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ సమయం ఇచ్చేది లేదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చూసేది లేదు. ఇంత దుర్మార్గమా అంటూ కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం మండిపడగా నిరుపేదలకు అండగా మేముంటామంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కుక్కడపల్లి ప్రాంతాల్లో నిరుపేద ఇండ్లను కూల్చిన తీరుపై నేతలు మండిపడగా ఎందుకింత పేదోళ్ల ఉసురు తాకి వారి కన్నిట్లో కొట్టుకుపోతారంటూ శాపనార్థాలతో మండిపడ్డారు. హైడ్రా తీరుపై నేతలు గుర్రు మీదుండగా వెనుకుండి నడిపిస్తున్న ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి చెరువులు ప్రక్షాళన చేయాలనుకుంటే ట్యాంక్ బండ్తో కలుపుకొని అన్ని చెరువులను ప్రక్షాళన చేయాలని, నిరుపేదలకు నష్టపరిహారం అందించాలంటూ డిమాండ్ చేశారు. సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పండుకోవట్లేదు. నీ భయానికి ఎవరి మీద లేకుండా నీ తాత జాగీర్ లాగా నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ మొత్తం కూలగొడతా, నీవే ఇవాళ కొత్తగా పుట్టొచ్చినట్టుగా, నువ్వే కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టుగా, అంతకుముందు ప్రభుత్వాలు లేనట్టుగా కుకట్పల్లితో పాటు అమీన్పూర్ ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగగా రాత్రి వరకు కూడా నామరూపాలు లేకుండా బిల్డింగ్లను తునాతునకలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ఖరీదైన భవనాలతో పాటు నిరుపేదల గూడు వరకు హైడ్రా తాకిడికి తునాతునకలుగా మారిపోగా హైడ్రా తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి నల్ల చెరువులో వెలిసిన కట్టడాల కూల్చివేతపై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. శని ఆదివారాలు వస్తున్నాయంటే చాలు నిరుపేదలు బిక్కుబిక్కుమంటూ భయపడాల్సిన పరిస్థితిని హైడ్రా తీసుకొచ్చిందంటూ మాధవరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆర్డరున్నా వాటిని పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టారని, కనీసం ఇంట్లో ఉన్న సామాగ్రిని కూడా తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేతలు చేశారంటూ మాధవరం ఆరోపించారు. చెరువులో ఉన్నవి వారి పట్టా భూములని, అలాంటప్పుడు ఇప్పుడు వారిని ఎవరు ఆదుకుంటారని, ప్రభుత్వం వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలంటూ మాధవరం డిమాండ్ చేశారు. హైడ్రా తన విధి విధానాలు ఏమిటో మొదట ప్రకటించాలంటూ మాధవరం డిమాండ్ చేశారు. మా ఇష్టం వచ్చి చేస్తాం, హైదరాబాద్ మాదే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు గుర్తు చెప్పే రోజులు వస్తాయి. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు మీరు? హైడ్రా ఏంటి అనేది సిద్ధాంతాలు లేవు. మేము గరీబోని జరుపుకోమంటారు, గరీబోని కొడుతున్నారు. నిరుపేదలు జరుపుకో, నిరుపేదలు కొడుతున్నారు. ఒక మహబూబ్ నగర్ ఆమె నిన్న ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంది, వరంగల్ ఆమె ఇక్కడ బాధపడకుండా కూర్చున్నాడు. నిరుపేదల వాళ్ళు 1 గంట 2 గంటలు 4 గంటలు టైం ఇస్తే మిమ్మల్ని ఏమవుతుండే? నల్ల చెరువు ప్రాంతానికి స్థానిక ఎంపీగా ఈటల రాజేందర్ పర్యటించారు. మల్కాజ్గిరి ఎంపీ హోదాలో ఆయన పర్యటన చేపట్టడంతో పాటు బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలువురు కన్నీటి పరితమవుతూ వారి గోడును తెలియజేయగా నిరుపేదల కన్నీళ్ల శాపం ఊరికనే వదలదంటూ అంతకంతకు అనుభవిస్తారంటూ ఈటల మండిపడ్డారు. కూలిస్తే సరిపోయేదానికి వాటిపై బుల్డోజర్తో తొక్కించి రాక్షస ఆనందం పొందుతున్నట్లు హైడ్రా తీరు ఉందంటూ ఈటల మండిపడడంతో పాటు చెరువులను ప్రక్షాళన చేయాలనుకుంటే హుస్సేన్ సాగర్ తో పాటు అన్ని చెరువులను ప్రక్షాళన చేయాలని, అంతేకాని కొన్ని చెరువులపై దృష్టి పెట్టి నిరుపేదల గృహాలు కూల్చడం సరికాదంటూ ఈటల మండిపడ్డారు. కూల్చివేతలో నష్టపోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, నీ అయ్య జాగిర్లా కూల్చివేయడం సరికాదని, పేదోళ్ల ఉసురు తగిలితే మీ ప్రభుత్వం కూలిపై ప్రజానికం తిరగబడే రోజు వస్తుందంటూ ఈటల తెలియజేశారు. ఇదేమి యుద్ధభూమి కాదు, ఇది ఏమి యుద్ధభూమి కాదు. నోరు లేని వాళ్ళు కొట్లాడకు వచ్చిన కూడా కాదు. వాళ్ళు ఒకటే మాట చెప్పిండ్రు, ఒకవేళ మాకు తెలియదు, నోటీసులు యజమానికి ఇచ్చిన లేదో మాకు తెలియదు, యజమాని అయితే మాకేం నోటీసులు ఇవ్వలేదు, మేము పెట్టుకున్న మాట వాస్తవం, ఈ భూములు మా సొంతం కావు అని ఎంత వేడుకున్నా కూడా కనికరం లేకుండా ఒక శత్రువు వివరించినట్టుగా, అంటే ధ్వంసం చేయడానికి వచ్చినట్టుగా, మానవత్వం లేనట్టుగా చేసేటువంటి ప్రయత్నం అవుతుందో తెలంగాణ సమాజం అసహించుకుంటుంది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగగా నేడు కూడా అదే దూకుడుతో రంగారెడ్డి ప్రాంతంలో కూడా నేడు దృష్టి పెట్టగా నిరుపేదల ఇండ్లు కూల్చమంటూనే చర్యలు మాత్రం తీసుకుంటూనే ఉండగా ఇప్పుడు శని ఆదివారాలు వస్తున్నాయంటే చాలు చెరువుల్లో ఉన్న నివాసదారుల్లో వణుకు పుడుతుండడం విశేషం. బేగంపేట డివిజన్ ఎన్బిటి నగర్ పాటిగడ్డ బస్తీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శేఖర్ ముదిరాజును మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. మారేడుపల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను శేఖర్ ముదిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తలసాని సూచించారు. తన వంతు సహాయ సహకారాలు ఎలవెలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు అఖిల్, రఫీక్, అరీఫ్, ఇలియాస్, సిద్ది, నసీమా, శారదా, అమలు తదితరులు పాల్గొన్నారు. తన కూతురు అందుబాటులో లేకపోవడంతో తండ్రి రంగంలోకి దిగి అధికారులతో కలిసి అభివృద్ధి పనులు పరిశీలిస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలంటూ కాంట్రాక్టర్లకు సూచనలు చేస్తూ కూతురి స్థానాన్ని భర్తీ చేశారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సమర హేమ డివిజన్లో అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రి కరాటేరాజు డివిజన్లో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ అధికారులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతాఫల్ మండి డివిజన్ భవానీనగర్ ఎరికల బస్తీలో షాబాద్ ఫ్లోరింగ్ పనులను జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ ప్రారంభించారు.
కార్పొరేటర్ సాముల హేమ అందుబాటులో లేకపోవడంతో ఆమె తండ్రి కరాటే రాజు డివిజన్లో పర్యటించి ఫ్లోరింగ్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7,30,000 రూపాయలతో ఫ్లోరింగ్ పనులు నిర్వహించడం జరుగుతుందని ఏఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయి యాదవ్, శంకర్, మస్తాన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన కార్పొరేటర్ల టీంకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మున్సిపల్ కార్పొరేషన్లపై అధ్యయనం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్న కార్పొరేటర్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యను కలిశారు. లక్నో మున్సిపాలిటీని సందర్శించాడు. అక్కడ విధి విధానాలను కార్పొరేషన్ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. అక్కడి కార్పొరేటర్ల పనితీరు తెలుసుకున్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించి జ్ఞాపికలను అందజేశారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రాల పర్యటనలో ఉన్న కార్పొరేటర్లంతా కలిసికట్టుగా రాములవారి దర్శనంలో భక్తి శ్రద్ధలతో పూజలో చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు గ్రేటర్ కార్పొరేటర్లు ఉన్నారు. తమ పర్యటనపై కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. You have seen they're getting 1.5 సిటీలో ఎంత డెవలప్మెంట్ ఉంది. గత ప్రభుత్వంలో వారు అనుకున్న రీతిలో పని జరిగింది. పథకాలు నేరుగా ఇంటికి వచ్చి మరీ చేరాయి. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ కాస్త వారిని ఇబ్బంది పెడుతుండగా నాడు కార్డుల కోసం పరుగులు తీసిన వారే నేడు ధర్నాకు సిద్ధమయ్యారు. అందరికీ హక్కులను అందించాలంటూ లేబర్ కార్డులను పంపిణీ చేస్తుంటే ఇప్పుడు ప్రయోజనాల విషయంలో మాత్రం అన్నింటా తిరకాసులు పెడుతుండటంతో ఇక కార్మిక సంఘాలు లేబర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1/4 అంటే దాదాపు 1 కోటి మంది కార్మిక వర్గం ఉన్నారు మన రాష్ట్రంలో. అందులో 25 లక్షల మాత్రమే ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో వీరంతా కంటోన్మెంట్ తో పాటు జంట నగరంలో పనిచేసే కార్మికులు. తెలంగాణ బిల్డింగ్ ఆధార్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేడు లేబర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇక అసలు విషయానికి వస్తే గతంలో లేబర్ కార్డుల పంపిణీ జాతరను నేతలంతా కొనసాగించారు. లేబర్ కార్డు తీసుకుంటే వారికి మంచి గుర్తింపు ప్రభుత్వం నుంచి ఉంటుంది అంటూ ఆనాడు అంతా కార్డుల తీసుకోగా గత నాటి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం అన్నింటా ఇబ్బందులు తప్పటం లేదు. ప్రయోజనాలు అందించడంతో అధికారులు తాత్సారం చేయడంతో పాటు గత నాటిలా కాకుండా పలు ప్రయోజనాల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి ఉంది అంటూ లేబర్ కార్డు వినియోగదారులు ఆరోపించారు. రెన్యువల్ క్రైమ్ల కోసం ప్రత్యేకంగా లేబర్ ఆఫీసులోనే మీ సేవా కార్యాలయం తెరవాలంటూ డిమాండ్ చేయడంతో పాటు సెస్ నిధులను దారి మళ్లించండని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్డు నమోదు చేసుకున్న వెంటనే పథకాలను అమలు చేయాలని, అంతేకాని కాలయాపన చేయొద్దంటూ వారు డిమాండ్ చేశారు. చివరికి బాలింతరాలకు అందించవలసిన ప్రయోజనాల్లో సైతం పుట్టిన బిడ్డతో వచ్చి వేలిముద్ర వేయాలంటూ రూల్ పెట్టడం సరికాదని, వెంటనే ఈ పద్ధతి మానుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో కంటోన్మెంట్ నాయకులు రాజు, వెంకటరాములు, అంజీ, మధు, లక్ష్మీనారాయణ, కృష్ణమ్మ, లక్ష్మి, చెన్నమ్మ, వెంకటమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. 30,000 చేతులు పెట్టి మేము ఇస్తున్నామని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్ చనిపోతే 6,30,000. ఒకవేళ కోర్టు ద్వారానే వాళ్ళు కోర్టుకొస్తే దాదాపు 12 నుంచి 10 లక్షల రూపాయలు ఈరోజు వస్తాయి. కానీ ఈరోజు లేబర్ కార్డు ద్వారా 6 లక్షలు ఇస్తున్నారు. దీని నుంచి చాలా నష్టం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా పెంచాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నాడు లేబర్ కార్డుల జాతరే సాగక ఇప్పుడు ప్రయోజనాల విషయంలో మాత్రం అన్నిటా ఇబ్బందులే అన్నట్లుగా మారగా, అన్నింటా మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పుడు ఉన్న ప్రయోజనాలను కూడా తగ్గిస్తున్న పరిస్థితి కాగా నేడు చలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం పేరుతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం విశేషం. కంటోన్మెంట్ పికెట్ కేంద్రీయ విద్యాలయంలో ఇన్వెస్టియర్ సెరమనీ వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకత్వ లక్షణాలతో కూడిన విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎంసీ చైర్మన్ శైలేంద్ర సింగ్ పాల్గొనగా ప్రిన్సిపల్ రూపేందర్ సింగ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి పీఎం శ్రీ కేవీ పికెట్ టీచర్లతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనగా స్టూడెంట్స్ ను ఉత్తేజపరిచే స్పీచ్లను అతిథులు అందించారు. స్టూడెంట్ కౌన్సిల్లో భాగంగా ఈ రోజు ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. నాయకత్వాన్ని అందుకున్న విద్యార్థులు స్కూల్లోని స్టూడెంట్స్ ను సవ్యమైన మార్గంలో నడిపించేలా కృషి చేయడంతో పాటు అందరికీ వారధిగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలంటూ ముఖ్య అతిథి శైలేంద్ర సింగ్ తెలియజేశారు. కార్యక్రమంలో సీసీఏ ఇన్ఛార్జ్ అనురాగ్ సింగ్ తో పాటు టీచర్లు, స్టూడెంట్స్, తల్లిదండ్రులు పాల్గొనగా ప్రమాణ స్వీకారం చేసిన స్టూడెంట్స్ ను ప్రిన్సిపల్ రూపేందర్ సింగ్ అభినందించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాంధీ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశుల
మరణాలు పెరగడంపై బీఆర్ఎస్ గాంధీ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నిర్ధారణ కమిటీ పర్యటించేందుకు రావడంతో పోలీసులు గేట్ల వద్దనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాతా శిశువుల మరణాల సంఖ్యపై నివేదిక బహిర్గతం కావడంతో గాంధీ ఆసుపత్రి పనితీరుపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పేద ప్రజలకు సరిగ్గా చికిత్స అందించడం లేదంటూ, అందుకే మరణాలు సంభవిస్తున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు ప్రభుత్వం తిప్పికొట్టడంతో నిజ నిర్ధారణ కమిటీని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. సోమవారం నిజ నిర్ధారణ కమిటీ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించేందుకు సిద్ధమైంది. కమిటీలో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తుగా పోలీసులు అప్రమత్తమై నిజ నిర్ధారణ కమిటీ మాజీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున భారీ బందోబస్తును నిర్వహించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అనుమతించారు. నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ బాబులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తమ అనుచర వర్గంతో చేరుకున్నారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు గాంధీ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. గాంధీలో జరిగే మరణాలపై వివరాలు అడిగి తెలుసుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం సమంజసం కాదంటూ పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు. మాతా శిశు మరణాలు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయి కనుక్కొని గవర్నమెంట్ నివేదిక ఇద్దామనుకుంటున్నాం తప్ప మేము ఇక్కడ ఏదో ధర్నా చేయాలని చెప్పు రాజకీయం చేయాలనో రావట్లేదు. కాబట్టి మేము సీదా పోయి సూపరింటెండెంట్ దగ్గరనో లేకపోతే ఆ ఆర్ఎంఓ గారి దగ్గరనో కూర్చుంటాము. మీరు వివరాలు ఇవ్వండి, పత్రిక మీరు కూడా రండి. అక్కడ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి వస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ డొల్లతనానికి దాచిపెట్టడం కోసమే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. రోగులకు సరైన వసతులు అందుబాటులో లేవని, తాము పరిశీలనకు వెళ్తే అసలు విషయాలు బయటపడతాయని, అందుకే అడ్డుకున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల బాధ్యతను పూర్తి చేస్తున్నామని, తమను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. గాంధీ ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలు వస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. మెట్టుగూడ కార్పొరేటర్ రాసు ఇసుంతను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులపై నిఘా ఏర్పాటు చేసి గాంధీ వైపు వెళ్లకుండా కట్టడి చేశారు. బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని గాంధీకి వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ నివారించారు. కంటోన్మెంట్ మహాత్మానగర్ లో మురుగునీరు ఏరులై పారింది. నాలా నుంచి వెళ్లిపోవాల్సిన మురుగునీరు కాస్త దారి మళ్లీ వారి ఇళ్లలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు స్థానికులు. మహాత్మానగర్ లో చిన్న వర్షం పడినా ఇదే పరిస్థితి కాక, వర్షం పడకున్నప్పటికీ బయట నుంచి వచ్చే వరద నీరు కాస్త జామై వారి ఇళ్లలోకి మురుగునీరు వస్తున్న పరిస్థితి కాక, రహదారులతో పాటు ఇళ్లలోకి కూడా మురుగునీరు రావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి స్థానికులది. వెంటనే అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఉదయం నుంచి బానుడి బగబగలు చూసిన నగరవాసులు సాయంత్రం కాగానే ఇక చల్లటి వాతావరణంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 2 రోజులుగా ఉదయం ఎండ వాతావరణం ఉంటుండగా సాయంత్రం సమయంలో మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం పడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా, పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించారు. సోమవారం నాంపల్లి కోర్టులో సుమారు 63 కేసులను పరిష్కరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన పలువురిని పోలీసులు లోక్ అదాలత్లో ప్రవేశపెట్టారు. 63 కేసులు పరిష్కరించడం జరిగిందని ట్రాఫిక్ సీఐ తెలిపారు. సికింద్రాబాద్ బేగంపేట ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. నిందితుల నుండి 4 లక్షల విలువైన మద్యాన్ని 180 ఖాళీ మద్యం బాటిళ్ల మూతలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు నమ్మించి వినియోగదారులకి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలకు చెందిన ప్రమోద్ మల్లిక్, జగన్నాథ్ సాహులు ఈవెంట్లలో మద్యాన్ని సర్వీస్ చేసేవాళ్లని తెలిపారు. ఖరీదైన మద్యం బాటిల్లో మద్యం ఖాళీ అయిన వెంటనే వాటిని ఇళ్లకు తీసుకెళ్లి నకిలీ మద్యాన్ని పోసి తక్కువ ధరకు వినియోగదారులకు అమ్ముతున్నట్లు తేలింది. వినియోగదారుల నుండి ఆర్డర్లు తీసుకుని తక్కువ ధరకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. మద్యాన్నం తరలిస్తున్న క్రమంలో బేగంపేట పరిసర ప్రాంతాల్లో వారిని పట్టుకున్నట్లు తెలిపారు.
తెచ్చుకొని ఎవరైనా ఇంట్లోనే మంచి లిక్కర్ నాకు కావాలని అడిగినప్పుడు ఆ చీప్ లిక్కర్ తీసుకొచ్చి దాంట్లో నింపి ఆ మూతలు ఫిక్స్ చేసి మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా తేడా రాకుండా అదే బాటిల్ని ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ సల్యూట్ 24,000 రూపాయలు ఒక బాటిల్ ఉంటాయి, బట్ 16,000కి 17,000కి వచ్చేస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళ దాంట్లో నింపేది రాయల్ ఓక్ విస్కీ నింపుతున్నారు, అది 20 రూపాయల కన్నా ఎక్కువ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.